ఈ దినవాక్య ధ్యానాంశం దేవుని వాక్యమే. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. కీర్తనలో 119:9. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. కీర్తన 119:11. దేవుని వాక్యమే ఒక వ్యక్తి యొక్క నడతను బాగు చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో అప్పుడే మనం ఏ విధమైన పాపమునకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధముగా జీవించగలము. దేవుని వాక్యమే మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధులుగా కొనసాగే విధముగా చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన ఓ చక్కని మాట, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 15:3. కలుషితమైన విషపూరితమైన మన జీవితాలను పరిశుద్ధపరిచినది దేవుని వాక్యమే. అట్టి విలువైన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా ప్రతిరోజు తగిన సమయాన్ని కేటాయించి ధ్యానించే వారముగా ఉండాలి. క్రైస్తవ్యాన్ని ద్వేషించే ఓ సహోదరుడు తన స్నేహితుని ద్వారా దేవుని యొద్దకు వచ్చి రక్షించబడ్డాడు. తర్వాత తను చెప్పిన సాక్ష్యం, అయ్యా నేను ఆటో డ్రైవర్గా ఉంటున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం సమయము ఆటో ఆపవలసి వస్తే అప్పుడు వెంటనే బైబిల్ తీసి చదువుతాను. ఆ విధంగా 20 రోజుల్లో బైబిల్ మొత్తం చదివాను. అంతేకాదు 1 సంవత్సరంలో మొత్తం 8 సార్లు చదివాను అని చెప్పాడు. ఒకప్పుడు క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వ్యక్తి మార్పు చెందిన తర్వాత వాక్యానికి విలువిచ్చాడు. దేవుని వాక్యమే తనను పరిశుద్ధపరిచి తన జీవితాన్ని బాగు చేసిందని గుర్తించాడు. కాబట్టే వాక్యానికి విలువ ఇవ్వగలిగాడు. ప్రభు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 1 పేతురు 2:1-3 చూస్తే అర్థమవుతుంది. క్రొత్తగా జన్మించిన శిశువు ఏ విధముగా అయితే పాల కోసము ఏడుస్తాడో అదే విధముగా ఆత్మీయముగా జన్మించిన రక్షించబడిన వ్యక్తి దేవుని వాక్యము కోసము తప్పిస్తాడు. నా 12వ ఏట నేను రక్షించబడ్డాను. ఆ రోజుల్లో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బైబిల్ తీసుకుని పొలానికి వెళ్ళి ఆ పొలము గట్ల మధ్య మోకరించి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడిని. నా అల్లరి గురించి తెలిసిన వారు నాలో వచ్చిన మార్పును చూచి, ఒకప్పుడు ఈ అబ్బాయి చాలా అల్లరి చిల్లరిగా ఉండేవాడు, ఇప్పుడేమిటి బైబిల్ పట్టుకుని చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు, ఏమైంది ఈ అబ్బాయికి అని చాలా ఆశ్చర్యపడేవారు. నేను రక్షించబడిన తర్వాత నాలో ఏర్పడిన ఓ బలమైన కోరిక, ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడపాలి, ఎక్కువ సమయము ప్రార్థించాలి, ఎక్కువ సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని తప్పిస్తూ ఉండేవాడిని. కాలేజీకి వెళ్ళే రోజుల్లో కూడా దినమునకు కనీసం 3 గంటలు ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ దేవుని సన్నిధిలో గడిపేవాడిని. సెలవు రోజులలో మరింతగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడిని. తరువాత దినదినములకు కనీసం 6 లేదా 7 గంటల ప్రార్థనకు వాక్యానికి చోటిచ్చేవాడిని. ఆ విధముగా మరి దేవునిలో బలపడటం సాగటం. ఇప్పటికి కూడా దినదినముకు కనీసము 12-16 గంటలు సేవకు కేటాయిస్తూ అధిక సమయం వాక్యాన్ని ధ్యానిస్తూ శ్రేష్టమైన సందేశాలను సిద్ధపరుస్తూ ప్రజలకు అందిస్తున్నానంటున్నాడు దైవజనుడు. రక్షించబడ్డారా? తిరిగి జన్మించారా? అయితే వాక్యానికి విలువ ఇవ్వండి. దేవుని వాక్యమే మనలను పాపము జోలికి వెళ్లకుండా కాపాడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.